ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు, మీకు వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచుకొనగలడు. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరుచుకొనవలెను. మంచిదండి. ఈవేళ దైవ వాక్యము యోగ్యమైన నాలుక. నిన్నటి దినము నాలుక ద్విపాత్ర వినయం, రెండు రకాలుగా స్తుతించే శపించే నాలుక కొరకు ధ్యానం చేశాం. అసలు నాలుక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తన పాత్రను తాను పోషించాలి? ప్రియులారా, రాబోయే అడ్వెంట్ కాలము క్రిస్మస్లో సండే స్కూల్ బిడ్డలు చాలా నాటికలు వేసి పాత్రలు పాత్రదారులుగా ఉంటారు. ఎవరు చెప్పవలసిన డైలాగ్ వారే చెప్పాలి తప్ప ఇంకొక పాత్రదారుడు ఇంకొక పాత్రదారుని యొక్క డైలాగులు చెప్పకూడదు కదా. అలాగే దేవుడు ఎందుకు మానవునికి నాలుక ఇచ్చాడు అంటే స్తుతించటానికి తప్ప శపించటానికి కాదు. అలాగనే ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ నాలుక ఏ విధంగా ఉండాలి అంటే ద్విపాత్ర వినయం చేయటానికి కాదు, యోగ్యమైనటువంటి పాత్రగా ఉండాలి. యోగ్యమైనటువంటి పాత్రగా ఉండాలి.
అందుకనే దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథములో 10వ అధ్యాయములో 20వ వచనములో నీతిమంతుల నాలుక ప్రశస్తమైనటువంటి వెండి వంటిది. నీతిమంతుల యొక్క నాలుక ఎలాగో ఉండాలి? నీతిమంతుడు అని పిలువబడుచున్న వ్యక్తి తన నాలుక ఏ విధంగా వాడబడాలంటే ఆ నాలుకట వెండి కన్నా ప్రశస్తమైనది. వెండి కన్నా ప్రశస్తమైన నాలుకను మనం కలిగి ఉండాలి. అలాగునే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనములో జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును. మొట్టమొదటిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీతిమంతుల నాలుక. రెండవ మాట అంటాడు జ్ఞానుల నాలుక. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో రెండవ మాట నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెబితే, రెండవ మాట ఆలోచన చేస్తే జ్ఞానుల యొక్క నాలుక మనోహరమైనది అంటాడు. మనోహరమైనటువంటిది, మనోహరమైన నాలుక వలె ఉండాలి. 71వ సంకీర్తన 24వ వచనములో నాలుక యొక్క పని ఏ విధంగా ఉంటుందో చెబుతున్నాడు. నా నాలుక ఇదిగో దినమెల్లా నీ నీతిని వర్ణించును. దినమంతా 24 గంటలు కూడా మన యొక్క నాలుకట దేవుని యొక్క నీతిని వర్ణించేదిగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని తెలియజేసేదానిగా ఉండవలసినటువంటి అవసరత. అలాగని కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 28వ వచనములో చూస్తున్నప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి. మన నాలుకట ఎవరి కొరకు? ఇతరుల కొరకు కాదు, ముసలమ్మ ముచ్చటలకు కాదు, మరి దేని కొరకుని ఆలోచన చేస్తే నీ నీతిని గూర్చి, నీ శక్తిని గూర్చి దినమెల్లా సల్లాపము చేయును. దినమంతా గాసిప్ అనేది, హస్సుకు అనేది, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనేవి కాదు, ఇతరుల మీద చాడీలు కాదు, వేలాలు వెటకారాలు కాదు, దేవుని యొక్క నీతిని గూర్చి, ఆయన కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం చేయాలి. 126వ సంకీర్తన 2వ వచనములో దైవవాక్యం అంటుంది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క నాలుక ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆనందగానము చేయవలసినటువంటి అవసరత ఉంటుంది. దేవుని గూర్చినటువంటి స్తుతి, ఆయన నీతిని, ఆయన కీర్తిని ప్రకటించే నాలుకగా, ఆయన్ను గణపరిచే నాలుకగా మనము ఉండాలి. ఆనందగానముతో నిండి ఉండాలి. అసలు ఆనందము ఎలాగుంటుంది? ఆనందగానం ఎందుకు వస్తుంది? ప్రభువునందు ఆనందించినప్పుడు మాత్రమే. నువ్వు ప్రభువునందు ఎలాగ ఆనందించగలవు? లోకములో ఉంటే. లోకాన్ని విడిచి నువ్వు 105వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ప్రభు వైపు తిరుగు. నువ్వు దేవుణ్ణి వెతికితే సంతోషిస్తావు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి నువ్వు దేవుని కలిగి ఉంటే నీవు ఆనందగానము చేస్తావు. నీ నాలుకతో ఆనందగానము చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉంటున్నాడు, ప్రతి నాలుక దేవునిని స్తుతించాలి. నాలుక యొక్క పని వక్రీకరించటం కాదు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చిత్రీకరించటం కాదు. దేవునిని గణపరచాలి, దేవునిని స్తుతించాలి. దేవునికి చెందవలసినటువంటిది దేవునికి ఆపాదించాలి.
కాబట్టి వాక్యం అంటుంది ప్రతి నాలుక దేవునిని స్తుతించాలి అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి నాలుక తన యొక్క పాత్ర దేవుని స్తుతించేదిగా ఉండాలి, కీర్తించేదిగా ఉండాలి, కొనియాడేదిగా ఉండాలి. అంతే తప్ప శపించే నాలుకగా ఉండకూడదు. అందుకనే ప్రభు వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో యెహోవా దేవుడు అంటాడు, నిన్ను దీవించి వారిని దీవిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, శపించే వారిని శపిస్తాను. మన నాలుక దూషించటానికి కాదు, శపించటానికి కాదు, సృష్టికర్తను కొనియాడటానికి. అందుకనే దేవదూతలు అంటూ ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యున్నాడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజ్యనీయుడు, ఆయనను కీర్తించాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న మనం ప్రశ్న వేసుకుందాం, మన నాలుక ఏ విధంగా ఉన్నది? సరస సల్లాపాలు చేసే నాలుకగా ఉన్నదా? దూషించే నాలుకగా ఉన్నదా? శపించే నాలుకగా ఉన్నదా? దేవుణ్ణి కీర్తించే నాలుకగా ఉన్నదా? మన ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము ఆలోచన చేయవారముగా మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కెరూపులు సెరూపులు కూడా దివారాత్రములు కూడా దేవుని కొని ఆడుతూ ఉన్నాయట, దేవుని స్తుతిస్తూ ఉన్నాయట, దేవుని గణపరుస్తూ ఉన్నాయట. మన నాలుక కీడుకు కాదు, కానీ ఈ యొక్క నాలుక మేలు కొరకై ప్రభు సన్నిధిలో ప్రభువును గణపరిచే నాలుకగా మనము ఉంచాలి. అలాగ లేకపోతే నాలుక అగ్ని అని దేవుని యొక్క వాక్యం, అదిరిపడుతుంది అని దైవవాక్యం. దాన్ని మన కంట్రోల్లో ఉంచకపోతే అది మనలను పాపములో పడవేస్తుంది అని దేవుని వాక్యం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఈ నాలుక ద్విపాత్ర అభినయం చేయక దేవుని స్తుతించే నాలుకగా వాడబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా 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 త్రియేక దేవా, నీకు వందనాలు దేవా. నాలుక దేవా, ఇదిగో నేను స్తుతించేదిగా మాత్రమే ఉండాలి, నీకు స్తోత్రాలు చెల్లించే నాలుకగా మాత్రమే ఉండాలి, నిన్ను గణపరిచే నాలుకగా మాత్రమే ఉండాలి, నిన్ను కొనియాడో నా తండ్రి నాలుకగా ఉండాలి నా తండ్రి. అంతకు మించి ఒకవేళ మా హృదయాల్లో దేవా ఈ నాలుకను గురించి ఏదైనా చెడు ఉంటే దాన్ని దూరపరచండి నా తండ్రి. పాపములో పడవేయబడే నాలుక యొక్క తత్వాన్ని మార్చుమని ప్రార్థన చేస్తాం. ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరతలు తీర్చండి, వారి బిడ్డలను దీవించండి, రక్షణలో నడిపించండి, స్వస్థత కలుగు చేయండి, క్షేమాభివృద్ధి కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.